తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈయన పేరు రామ్మోహన్ రావు, ఐపీఎస్. 5 నిమిషాల క్రితమే రిటైర్ అయ్యారు. రిటైర్డ్ అయిన వెంటనే గవర్నమెంట్ కారులో కాకుండా ఆటోలో వెళ్తున్నారంటే ఈయనెంత నిజాయితీ పరుడో మనం ఊహించుకోవచ్చు. ఇంతకీ ఈయన ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాం రండి. ప్రగతి ఉందమ్మా. 3rd ఫ్లోర్. 12 సంవత్సరాలుగా యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్గా పనిచేసి 1 గంట క్రితమే రిటైర్ అయిన వ్యక్తి శ్రీ రామ్మోహన్ రావు గారు. నమస్కారం. పబ్లిసిటీకి మీడియాకి దూరంగా ఉండే శ్రీ రామ్మోహన్ రావు గారు ఈ రోజు మన స్టూడియోకొచ్చి మన వ్యూయర్స్ తో మాట్లాడాలంటున్నారు. చెప్పండి రామ్మోహన్ రావు గారు. నేను ఎంతో మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద రైట్ చేసిన న్యూస్లు మీరు పేపర్లలో చదివే ఉంటారు. యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్గా 3600 మంది కరప్టెడ్ పర్సన్స్ ని ట్రాప్ చేసి అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయించాను. వీళ్ళెవరో తెలుసా? మన రాష్ట్రంలో ఉన్న 100 టాప్ మోస్ట్ కరప్టెడ్ బిజినెస్ మెన్, కాంట్రాక్టర్స్, ఇండస్ట్రియలిస్ట్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్. వీళ్ళందరి కరప్షన్ మీద పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి పక్కాగా తయారు చేసిన ఫైల్ ఇది. అంటే వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయలేదా సార్? ఎలా చేస్తాం ప్రగతి? పర్సంటేజ్ల యుగం ఇది. చేసేవాడు, చేయించేవాడు, ఆఖరికి కాపాడేవాడు కూడా పర్సంటేజ్లు తీసుకుంటుంటే ఇంకా ప్రాసిక్యూషన్ ఎలా చేస్తాం? అంటే ఇప్పుడు ఫైనల్ గా మా ఛానల్లో నో, నాట్ ఎట్. ఈ ఫైల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నా మీద ఎన్నెన్ని ప్రెషర్స్ పెట్టారో, నన్నెంతగా బెదిరించారో. వాళ్ళందరికీ వారం రోజులు టైం ఇస్తున్నారు. మర్యాదగా వాళ్ళు సంపాదించిన అక్రమ సంపాదనల్ని స్వచ్ఛందంగా గవర్నమెంట్కి అప్పజెప్పారా? సరే సరే. లేదా వారం రోజుల తరువాత ఇదే ఛానల్లో ఇదే టైంకి వీళ్ళందరి వివరాలు సాక్ష్యాధారాలతో సహా బయట పెడతారు. నమస్కారం. మాట్లాడరే, చెప్పండి. పక్కాగా తయారు చేసిన వాళ్ళందరికీ వారం రోజుల సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టారు. హలో, प्रेम बात कर रहा हूँ. డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజే 10 మంది తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేసిన ఈ యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ రాధాకృష్ణ ఎవరో కాదు, మన పోలీస్ కమిషనర్ నాగేంద్ర నాయుడు గారి అబ్బాయి
ఈ గోల్డ్ మెడల్ని ఆయన చేతులతోనే ఆయన కొడుకు మెడలో వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. కమిషనర్ గారు, ప్లీజ్ కమాండ్ టు ద డాష్. నాకు తెలియదు. హాయ్ మామ్. హలో ఇలా రా. నిన్నే ఇట్రా. ఈ బట్టలేంటి, ఆ బొమ్మలేంటి? అసలు ఎప్పుడు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు? ఏమైందిరా నీకు? అమ్మని అడుగు. నా బంగారు కొండ. లాస్ట్ వీక్ వాడిని ఏమన్నా రోడ్డు పైన కొడితే కమిషనర్ కొడుకు రౌడీ అని రాశారు. ఇప్పుడు ఏకంగా కమిషనర్ కొడుకు ప్లే బాయ్ అని రాశారు. వాట్ ఇస్ దిస్? చూడు ఇక్కడ. అమ్మని అడుగు. 5 ఏళ్ల నుంచి అదే డిగ్రీ చదువుతున్నావు. అసలు ఆ కాలేజీ వదిలే ఉద్దేశం ఉందా లేదా నీకు? మీ అమ్మని అడగనా? యా. అసలు నీ సంగతి వాడు చిరిగిపోయిన బట్టలు బొమ్మలు వేసుకుంటాడు. కాలేజీకి వెళ్ళాడు. అమ్మాయిలతో తిరుగుతాడు. బీర్లు తాగుతాడు. ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? ఏయ్, మిమ్మల్ని ఆ ఎన్కౌంటర్ చేస్తారా? వద్దండి. అమ్మగారిని, రాధాబాబుగారిని ఎన్కౌంటర్ చేయొద్దండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. వదిలే. తూ, తూ. వీణ్ణి, నిన్ను, నన్ను దీన్ని బాగు చేయడం నా వల్ల కాదు. కాలు ఎరిగిందా? తప్పగా. యూనివర్సిటీ నుండి సుబ్బారావునమ్మా. రావు గారు చెప్పండి. ఈ సంవత్సరం కూడా బాబుని ఫెయిల్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాను. అలాగా? థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ. ఎవడా ఎవడా ఎవడా? అమ్మగారు, అమ్మగారు ఏమైందమ్మా? నా బండ. బావా, డాన్స్ బేబీ డాన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను బావా. బావా, ఐ లవ్ యు. ఏయ్, నో. సర్లే. పిచ్చి బావా, తప్పు అనకూడదు. ఏంటమ్మా ఈ ఆనందం? నా పిచ్చి పియము ఈ సంవత్సరం కూడా నా రాధా బాబు ఫెయిల్. ఊరుకోండమ్మా, ఎవరైనా పాస్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇదేం బాలేదు. నీకు విషయమే తెలియదు. రా చెప్తా. రా రా రా, కూర్చో. పొసైన బంగారు పియ్యము డిగ్రీ పాస్ అయిన వెంటనే నా రాధాబాబుని పోలీసుని చేద్దామని కలలు కంటున్నాడు నా పోలీస్ బావ. అందుకనే ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో మేనేజ్ చేసి నేనే ఫెయిల్ చేయిస్తున్నా. మీరా? ఎందుకో తెలుసా? నా కొడుకుని పోలీస్ ఆఫీసర్ని చెయ్యను, మరి పెద్ద సినిమా హీరోని చేస్తాను. సినిమా హీరోనా? అంటే ఓసైన బండ పియ్యము నీకొక సోఫా, దాని మీద ఇంత పెద్ద సీటు పిచ్చి పని మనిషి నా రాధాబాబు సినిమా హీరో అవుతే ఎలా ఉంటాడా తెలుసా? అంటే చూడు. మా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రజావానికి స్వాగతం. క్రైమ్ రేట్ అంటే ఏంటి, దాన్ని అరికట్టడం ఎలా అనేది ఈరోజు టాపిక్. ఈ చర్చలో మనతో పాల్గొనడానికి పోలీస్ ఆఫీసర్స్, ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ పబ్లిక్, మన పోలీస్ కమిషనర్ శ్రీ నాగేంద్ర నాయుడు గారు మన స్టూడియోకి వచ్చున్నారు. ఈ సభకి గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు అధ్యక్షత వహిస్తారు. నమస్కారం 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 నమస్కారం. వెల్కమ్ సార్. హలో హలో హలో. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పోలీసుల వైఫల్యం వల్లే రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరిగిపోతుందని పబ్లిక్, క్రైమ్ రేట్ని తగ్గించడానికి అహర్నిశలు మేము కష్టపడుతున్నామని పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో అసలు మేము జోక్యం చేసుకోవడం లేదని పొలిటీషియన్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ రోజు మనం పేపర్లో చదువుతూనే ఉన్నాం, టీవీల్లో చూస్తూనే ఉన్నాం.
ఏది ఏమైనప్పటికీ కూరగాయల రేట్లు, రియల్ ఎస్టేట్ రేట్లు, బంగారం రేట్లలాగా ఈ క్రైమ్ రేట్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుందన్న విషయం మాత్రం నిజం. లెట్ us స్టార్ట్ విత్ ద పోలీస్. సార్, అసలు క్రైమ్ రేట్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, దాన్ని అరికట్టడం ఎలా? చూడండి, పబ్లిక్ తప్పు చేస్తే వాళ్ళని పట్టుకొని కోర్టుకు అప్పగించే బాధ్యత మా పోలీసు వాళ్ళది. సార్, సో తప్పంతా చేసేది ఎవరు? పబ్లిక్. అయినా పబ్లిక్ ఈ మధ్య డబ్బాస్ బాగా పెరిగిపోయింది. ఆశ పెరిగిపోతే క్రైమ్ ఎక్కువ చేస్తున్నారు. క్రైమ్ ఎక్కువ చేస్తే క్రైమ్ రేట్ పెరుగుతుంది, తక్కువ చేస్తే తక్కువ రేట్ అవుతుంది. మీరు పబ్లికే కదా, మీరెప్పుడు తప్పు చేయలేదా? దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, రేపులు, వైట్ కాలర్ అఫెన్సెస్ ఒక్కటేమిటి, ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న క్రైమ్స్ అని చేసేది మీరు మమ్మల్ని అడుగుతున్నారా? సార్, 1976లో డిపార్ట్మెంట్లో హోంగార్డ్ గా జాయిన్ అయిన మీరు ఈ రోజున జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నంది హిల్స్, గాయత్రి హిల్స్, కావూరి హిల్స్, గౌరీ హిల్స్ ఇలా కొండలు కనపడ్డ ప్రతి చోట కొంపలెలా కట్టారు సార్? కొంచెం చెప్తారా? ఏ మిస్టర్, అవన్నీ నావు కావు. నేను ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన పోలీస్ క్వార్టర్స్ లోనే ఉంటున్నాను. ఏం చేయగారు, మీ చుట్టాలందరికీ ఒకేసారి లాటరీలు వెళ్ళేసా నీళ్లు కట్టేశారు. ఏంట్రా, ఇందాక నుండి చూస్తున్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆంటీ గారు, మీ బంగారం కొట్టు బాగా నడుస్తుందా అండి? బంగారం కొట్ట నాదా? వాట్ ఆర్ యు టాకింగ్? అదేనండి, మీ మహిళా పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రతి కేసుకి డబ్బుకు బదులు బంగారం తీసుకున్న మీరు ఆ బంగారంతో పెట్టిన షాపేనండి. బాగా నడుస్తుందండి. బంగారం కుట్ట. సర్వే ప్రకారం పాపులేషన్ లో ఓన్లీ 2% మాత్రమే క్రిమినల్స్ ఉన్నారు సార్. కానీ మీ డిపార్ట్మెంట్ లో 1% అయినా హానెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారా సార్? రేయ్, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేమైనా చేతులు గాలు తడుకుని కూర్చున్నాం అనుకున్నారా? ఎవరా నువ్వు? బయటికి రారా, నీ పని చెప్తాను. సార్, ఇది పోలీస్ స్టేషన్ కాదు, టీవీ స్టేషన్. వేలు దించి మాట్లాడండి. రేయ్, మమ్మల్ని చూస్తే ఆమడ దూరం నిలబడే మీరు ఈ రోజు మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నారంటే తప్పు మీది కాదురా, మాది. మీతో కూర్చొని ఇంతసేపు మాట్లాడడం మేము చేసిన తప్పు. సర్లే సర్లే, ఫోన్ పెట్టి. బా, ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఫోన్ పెట్టి. సరే, ఐ లవ్ యూ. చూడ్డం కాదు, బాగా చదివాం. దొంగ కేసులు పెట్టి దోచుకునేవాడని. ఒక్కటేనా? అందుకే సెల్ ఫోన్ పెట్టుకోను. చూపించి మాట్లాడారంట. పోలీస్ డిపార్ట్మెంట్ లో నీతి నిజాయితీ లేకపోవటం వల్లే వీళ్ళు ఇలా తయారయ్యారని పబ్లిక్ చెప్తుంది. వాళ్ళొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరితే అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుందని పోలీస్ డిపార్ట్మెంట్ అంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం నీతి నిజాయితీలదన్నమాట. ఓకే పిఏ, నీతి నిజాయితీ గలవారు ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరొచ్చని జీవో పాస్ చేయవై. చలో, పాస్ అయిన జీవో. వెరీ గుడ్. నిజాయితీయే క్వాలిఫికేషన్, పోలీస్ అకాడమీకి అప్లికేషన్. ఫెంటాస్టిక్. పౌరుడా మేలుకో, పోలీస్ వై ఏలుకో. హోమ్ మినిస్టర్ పేల్చిన బాంబు పోలీస్ డిపార్ట్మెంట్ ఢామ్. వాహ్, ఏం ప్రాసయ్యా. ఛ, ఎవడు పడితే వాడు మన పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిపోతే వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టు అవర్ పోలీస్ ఫోర్స్? నాయుడు గారు, మీరు కూడా ఆ ప్రోగ్రామ్ లో ఉన్నారు కదా, పబ్లిక్ అలా వాగుతుంటే కాస్త ఆపలేకపోయారా? సార్, పబ్లిక్ మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పేం కనిపించలేదు. అన్ని నిజాలే మాట్లాడారు. పోలీస్ అకాడమీలోకి ఎలాంటి వాళ్ళు వస్తారో ఏమిటో. ఓ గాడ్, ఉన్న ప్రాబ్లమ్స్ అలక ఇంక ఇదొకట. వాళ్ళందరినీ సపరేట్గా ఉంచండి, సపరేట్ డ్రెస్ ఇవ్వండి, సపరేట్గా ట్రైనింగ్ ఇవ్వండి. ఒక్కడు కూడా పాస్ అవడానికి వీలేదు. సార్, ఫెయిల్ చేస్తే ప్రెస్ వాళ్ళు మన మీద పడతారేమో సార్. నేను వాళ్ళని ఫెయిల్ చేయమని చెప్పట్లేదయ్యా ఏసీపీ. గివ్ దెమ్
rigorous and tough military training. ఆ ట్రైనింగ్ ఎలా ఉండాలంటే అది తట్టుకోలేక వాళ్ళే గోడలు దూకి పారిపోవాలి. అండర్స్టాండ్? నౌ డిస్పర్స్. నాయుడు గారు, ఆ రామ్మోహన్ కేసు ఏం చేశారు? ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది సార్. చూడండి, చనిపోయింది ఎవరో కాదు, మన డిపార్ట్మెంట్లో మోస్ట్ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ ఆఫీసర్. డోంట్ ఫర్గెట్ దట్. మీరు అరెస్ట్లే చేస్తారో ఎన్కౌంటర్లే చేస్తారో అది మీ ఇష్టం. ఐ డోంట్ కేర్. ఐఎమ్ గివింగ్ యూ ద ఫ్రీ హ్యాండ్. ఓకే సార్. బట్ వాళ్ళందరూ ఉరికమ్మ ఎక్కి తీరాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. నువ్వా? ఫోన్ అందిందా? అందింది. టేక్ మీ. బోలో ప్రేమ్ భాయ్. జైల్లో ఎట్లున్నావు? కంఫర్టబుల్గా ఉందా? కంఫర్టబుల్ గానే ఉన్నది. అవును, నా బెయిల్ సంగతి ఏమైంది? ఏంటో తమ్మి, సుప్రీం కోర్టులో కూడా రిజెక్ట్ అయింది. తెలుసు. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏముందమ్మి, ఈ కేసే చూసుకోవాలి. ఎన్ని రోజులు పడుతుంది? ఎన్నో రోజులు కూడానా? నేనున్నా కదా చూసుకోనికి. నా వెయిటింగ్ రేట్ తెలుసుగా, నెలకు 5 కోట్లు. దుబాయ్ అకౌంట్. తెలుస్తామ్మి, ఒప్పుకున్నాక తప్పుద్దా? ఓకే. అవును, ఆడు తెలుగులో మాట్లాడతాడేట్రా? ఇంగ్లీష్ టు తెలుగు బుక్ నేనే ఇప్పించిన. ఇంతకేమంటున్నాడు? రామ్మోహన్ సంబంధం డబ్బులు ఇచ్చింది మీరేనని కోర్టులో చెప్తా అంట. జీవితంలో నీకు అన్నీ ఇచ్చాను, కానీ అదేంటి బావా, రాముడు లాంటి మొగుడు, కృష్ణుడు లాంటి కొడుకు, అయోధ్య లాంటి ఇల్లు, ఇంతకన్నా ఏం కావాలి ఓ ఆడదానికి? నీ కోసం, నీ సంతోషం కోసం మన రాధని సినిమా హీరోనే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎంత మంచి మాట చెప్పావు బావా. కానీ సినిమా హీరో అవడం అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కదే. ఏం బావా? మన రాధ కరాటే వచ్చా, కుంఫు వచ్చా, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, గన్ ఫైరింగ్ ఇవన్నీ వచ్చా? ఇవన్నీ వస్తేనే కదే మాస్ హీరో అయ్యేది. ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. మరి ఎప్పుడు హీరో అవుతాడు మన రాధా? చెప్తాను, చదువు చదువు. నిజాయితీ కలవారు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో అనుకున్నా. సర్రు గిర్రు అని ప్రేమగా పిలిచి సగం ఇంగిలి పాలు తాగించినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో అంబర్ ఫిట్టింగ్ ఉందని. ఏయ్, కూర్చో కూర్చో. ఇటు తిరుగు తిరుగు. ఒక్కసారి కూడా నా మాట పూర్తిగా వినవా నువ్వు? ఒక మాస్ హీరో కావలసినవన్నీ మా పోలీస్ అకాడమీలో 3 నెలల్లో నేర్పిస్తారే. తర్వాత ఆ తర్వాత వాడిని నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయట తీసుకొస్తాను. మరి బయటికి తీసి రాకపోతే? అదేంటి సారు, నాకు మాత్రం నా కొడుకుని హీరోగా చూసుకోవాలని ఉండదు? నేను బయటికి వెళ్తే హీరో గారి తండ్రి, హీరోస్ ఫాదర్, హీరో కా పితాజీ, హీరోడ అప్ప అని అనిపించుకోవాలని ఉండదు? చెప్పు ఏ సరు, చెప్పు సరు. నాకు ఆ హక్కు లేదా? నాకు ఆశ ఉండదా సరు? చెప్పు చెప్పు సరు.